బ్రిస్బెన్ టెస్ట్లో ఆస్ట్రేలియా దుమ్మురేపుతోంది. రెండో రోజు ఆటలో టీమిండియాను ఆడేసుకుంది. గబ్బాలో పరుగుల మూత మోగించేసింది. తొలి రోజు రెయిన్ ఎఫెక్ట్తో 28 పరుగులే చేసిన రెండో రోజు మాత్రం పరిస్థితులను పర్ఫెక్ట్గా వినియోగించుకుంది. ఒక్క రెండో రోజే 377 పరుగులు సాధించింది. చివరి సెషన్లో 31 ఓవర్లలోనే 171 పరుగులు చేసింది. ఓవరాల్గా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లకు 405 పరుగులు సాధించింది. భారీ స్కోర్పై కన్నేసింది. కొండంత స్కోర్తో టీమిండియాపై ఒత్తిడి పెంచడమే టార్గెట్గా ఆస్ట్రేలియా బ్యాటింగ్ సాగింది. నిజానికి వికెట్ కోల్పోకుండా 28 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ఆరంభించిన ఆసీస్కు ఆరంభంలో షాక్ మీద షాక్ తగిలింది. తక్కువ వ్యవధిలోనే ఓపెనర్లిద్దరూ అవుట్ అయ్యారు. జస్ప్రీత్ బుమ్రాకే వికెట్ సమర్పించుకున్నారు. ఆ తర్వాత స్మిత్ కాసేపు తడబడ్డాడు. భారత పేసర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాడు. కానీ కాన్ఫిడెన్స్ ను మాత్రం కోల్పోలేదు. అయితే లబుషెన్ ను యంగ్ బౌలర్ నితీష్ కుమార్ రెడ్డి పెవిలియన్ కు పంపాడు. దీంతో ఆస్ట్రేలియా 75 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో టీమిండియా ఒత్తిడి పెంచలేకపోయింది. ఆసీస్ బ్యాటర్స్ వ్యూహాత్మకంగా బౌలింగ్ చేయలేకపోయింది. దీంతో ట్రావిస్ హెడ్ చెలరేగిపాడు. స్మిత్ తన న్యాచురల్ గేమ్ ఆడాడు. క్రీజ్లో సెటిల్ అవడమే టార్గెట్గా కనిపించాడు. హెడ్, స్మిత్ ఇద్దరు కలిసి మెల్లమెల్లగా గేర్లు మార్చేశారు. ఆస్ట్రేలియా స్కోర్ను పెంచేశారు. వైట్ బాల్ ఫార్మాట్ తరహాలోనే ఆడిన ట్రావిస్ హెడ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గ్యాప్ తర్వాత స్మిత్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీ బాదేశాడు. 4వ వికెట్కు హెడ్, స్మిత్ ఏకంగా 241 పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేశారు. అయితే డేంజరస్ జోడీకి బూమ్రా బ్రేక్ వేశాడు. 101 పరుగులు చేసిన స్మిత్ ను పెవిలియన్ పంపాడు. కాసేపటికే మిచెల్ మార్ష్ ను అవుట్ చేశాడు. అదే జోర్లో ట్రావిస్ హెడ్ పనిపట్టాడు. ట్రావిస్ హెడ్ 152 పరుగులు సాధించాడు. ఆ తర్వాత అలెక్స్ క్యారీ విజృంభించాడు. కమిన్స్, స్టార్క్ తో కలిసి వేగంగా పరుగులు సాధించాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసేసరికి ఆసీస్ 7 వికెట్లకు 405 పరుగులు చేయగలిగింది. అలెక్స్ క్యారీ 45 పరుగులతో, స్టార్క్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీశాడు. సిరాజ్, నితీష్ కుమార్ రెడ్డి 1 వికెట్ సాధించారు. మెరుగ్గానే బౌలింగ్ చేసిన ఆకాష్ దీప్ ఖాతాలో వికెట్ చేరలేదు. ప్రస్తుతం బ్రిస్బెన్ టెస్ట్లో ఆసీస్ అద్భుతమైన పొజిషన్లో ఉంది. గబ్బాలో టీమిండియా గట్టెక్కాలంటే మూడో రోజు ఆటలో త్వరగా ఆతిథ్య జట్టును ఆలౌట్ చేయాలి. ఆ తర్వాత బ్యాటింగ్లో పంజా విసిరాలి. ఆసీస్ తరహాలోనే బ్యాట్తో దూకుడు చూపించాలి. భారీ పార్ట్నర్షిప్ను నమోదు చేయాలి. లేదంటే బ్రిస్బెన్ టెస్ట్లో భారత జట్టుకు కష్టాలు తప్పవని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.